తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పాలనా కాలం ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ చర్చించనుంది. జూలై 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జాబితా, భూభారతి, వానాకాలం పంటలపై కూడా చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించనుంది. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్టీఏసీ నివేదికలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్గా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సో ఈ భేటీలో ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తున్నారు అనే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దీపిక, మరి కాసేపట్లోనే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పుడే అయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా సచివాలయం చేరుకున్నారు. అయితే మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి కూడా ఏం తినకపోవడంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రస్తుతం ఆమెని సచివాలయంలోనే సీఎం ఛాంబర్ దగ్గర అందరూ కూడా కలిసి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించి తీపి కబురు ఇచ్చేటువంటి విషయంలోనే మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. నిన్నంతా కూడా త్రిమెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలతో బట్టి విక్రమార్క కూడా మాట్లాడడం జరిగింది. మంత్రివర్గం సబ్ కమిటీ కూడా భేటీ అయింది. సో ఆ రిపోర్టుకు సంబంధించి వాళ్ళ కేబినెట్ ముందుకు వస్తుంది. దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందంటే ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. ఇప్పటికే సమగ్ర సర్వే చేపట్టి బీసీలకు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన ముందుంచుకుంది. ఈ నేపథ్యంలో దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే భూభారతి కావచ్చు, సనబియ్యం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే వానాకాలం పంటలకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఈ ఖరీఫ్ నుంచి విడుదల చేసేందుకు ఇవాళ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి కాకుండా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా కీలకంగా చర్చలు జరిపి దానిపై ముందుకు ఎలా వెళ్లాలనే పైన కూడా కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో చర్చిస్తారు. సో ఈ అన్ని అంశాలపైన కూడా దాదాపు 2-3 గంటల పాటు కేబినెట్ సమావేశం జరగనుంది. తర్వాతనే ఒకరిద్దరు మంత్రులు దీనికి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీపిక, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.